మహానటి సావిత్రి. ఈ పేరును మన 2 తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆమె ఈ ప్రపంచంలో లేకపోయినా తన అభిమానుల గుండెలో నాటుకుపోయింది. రీసెంట్గా తన కూతురు విజయ చాముండేశ్వరి ఓ ఇంటర్వ్యూలో వాళ్ళ అమ్మ గురించి కొన్ని రహస్య విషయాలను పంచుకుంది. అలాగే లలిత జ్యువెలరీ అధినేత కూడా వాళ్ళ అమ్మ కారణంగానే ఇంతటి స్థాయికి చేరుకున్నారని చెప్పింది. మరి సావిత్రి గారి జీవిత రహస్యాలేంటో, మహానటి సావిత్రి గారి కారణంగా లలిత జ్యువెలరీ ఓనర్ ఇంత ఎత్తుకు ఎలా ఎదిగారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు మీరు చేయాల్సింది ఒకటే, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మహానటి సావిత్రి గారి కారణంగా ఎంతో మంది బాగుపడ్డారు. ఆమె సొమ్ము తిని కోట్లకు ఎదిగారు. సావిత్రి గారు తెలుగుతో పాటు సౌత్ చిత్ర పరిశ్రమలోనూ మహానటిగా ఎదిగారు. అద్భుతమైన నటనతో అందరినీ తన వైపు లాగేసుకుంది. కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకుంది. బట్ తన భర్త జమిని గణేష్ కారణంగా ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మందుకి అలవాటై అనారోగ్యానికి గురై విషాదంగా తన జీవితం ముగిసింది. ఓ తారగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఆరిపోయింది. ఇప్పటికీ సావిత్రి గారు చనిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా ఆమెపై చర్చ జరుగుతూనే ఉంది. ఆమె మరణం, కీర్తి ప్రతిష్టలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. తన డెత్ మిస్టరీకి సంబంధించిన కథలు రకరకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె గురించి ఒక్కొక్కరు ఒక్కో వర్షన్లో చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. రీసెంట్లీ సావిత్రి గారి కూతురైన విజయ చాముండేశ్వరి తాను చూసిన నిజాలు, అనుభవించిన నిజాలను బయటపెట్టింది. సావిత్రి గారి కూతురిగా విజయ చాముండేశ్వరి తాను స్వయంగా అనుభవించిన విషయాలను బయటపెట్టింది. ఇందులో భాగంగానే ఆమె వాళ్ళ అమ్మగారి ఆస్తుల గురించి కూడా చెప్పారు. ఆ ఆస్తులు ఏమయ్యాయో, ఎవరు ఎలా ఎదిగారో తెలిపింది. ఎవరు ఎలాంటి మోసాలు చేశారో కూడా చెప్పింది. సావిత్రి గారి కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పారితోషికం కింద లక్షల్లో డబ్బు వచ్చేది. అప్పుడు వ్యాపారాలు లేకపోవడంతో ల్యాండ్లు, ఇండ్లు కొనిపెట్టింది. అలా చాలా ఇండ్లు కొనిపెట్టారు. చెన్నైలోని హాబీబుల్లా రోడ్డులో 3 ఇండ్లు, కొడైకెనాల్లో ఓ ఇల్లు, హైదరాబాద్లోని యూసఫ్గూడలో 2 ఇండ్లు కొనిపెట్టింది. ఇవి మాత్రమే కాదు, తాను ఇంకా చాలా ఆస్తులు కూడబెట్టింది. బట్ అవన్నీ మోసానికి పోయాయి. తనతో ఉన్నవాళ్ళు తనతో మంచిగా ఉంటూ ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచారు. మోసం చేసి తన ఆస్తులు లాక్కున్నారు. సావిత్రి గారు చాలా ఆస్తులు రిలేటివ్స్ పేర్ల మీద కొనిపెట్టిందట. కానీ వాటిని వాళ్ళు సావిత్రి గారికి తిరిగి ఇవ్వకుండా వాళ్లే ఆక్యుపై చేసుకున్నారట. హబీబుల్లా రోడ్డులో 3 ఇండ్లు ఉన్నాయని, ఓ పెద్ద బంగ్లా ఉండేదని, ఐటీ వాళ్ళు దాడిలో దాన్ని సీజ్ చేశారని, దానికోసం చాలా పోరాడాల్సి వచ్చిందని, 30 ఏళ్ల పాటు కేసులు తిరిగినట్టు కూతురు చాముండేశ్వరి తెలిపారు. అలాగే వాళ్ళు కొన్ని ఆస్తులు అమ్మి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు తెలిపారు. అలా హబీబుల్లా రోడ్డులోని పెద్ద బంగ్లా పక్కన 3 ఇండ్లు ఉండేవని, వాటిని కూల్చి పెద్ద బిల్డింగ్ని సావిత్రి గారి పిల్లలు కట్టుకున్నారట. కానీ ఆస్తి పంపకాలప్పుడు దాన్ని అమ్మేశారట. ఆ బిల్డింగ్ని లలిత జ్యువెలరీ ఓనర్ అయిన కిరణ్కి అమ్మేశారట. సావిత్రి గారిని ఆయన బాగా ఆరాధించేవారట. ఆమెని ఓ సెంటిమెంట్గా భావించేవారు. సావిత్రి పిల్లలు ఇంటిని అమ్మాలనుకున్నప్పుడు తానే ఆ ఇంటిని తీసుకున్నారట. ఆ ఇంట్లో సావిత్రి గారికి సంబంధించిన ఒక పెద్ద ఫోటో ఉండేదట. దాన్ని ఇప్పటికీ అలాగే ఉంచుకొని ఆ ఫోటో రూపంలో సావిత్రి తన ఇంట్లోనే ఉందని తాను ఫీల్ అవుతాడట. తమ పట్ల ఎంతో అభిమానంతో ఉంటాడని తెలిపారు విజయ చాముండేశ్వరి. ఒకవైపు ఆయన సక్సెస్ సీక్రెట్ చెబుతూ, మరోవైపు వాళ్ళ అమ్మకి గోల్డ్ అంటే పిచ్చి. ఆమె షోరూమ్ను ఓపెన్ చేసినప్పుడు తొలి బేరం తనే చేసేది. గోల్డ్ చైన్స్, గాజులు కొనేది. బీరువా నిండా నగలే ఉండేవని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొదట దాని మీదే పడ్డారని, క్లాత్లో పెద్ద రాశిలాగా పోసి వాటిని తీసుకెళ్లారని, అమ్మగారు చాలామందికి నగలు ఇచ్చారని, వాళ్ళు ఎవరు మళ్ళీ తిరిగి ఇవ్వలేదని తెలిపారు. సావిత్రి గారి లాగే లలిత జ్యువెలరీ ఓనర్ కార్లు కొనేవారట. అలా సావిత్రి గారి సెంటిమెంట్ ఆయనకు కలిసి వచ్చిందని విజయ చాముండేశ్వరి తెలిపారు. అమ్మ కారణంగా చాలా మంది గొప్పగా ఎదిగారని, తాము ఇప్పుడు అనుభవిస్తున్న ఆస్తులన్నీ అమ్మవే అని విజయ చాముండేశ్వరి చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.